राम श्री रामभद्राय नमः। रामभद्रो विजयतेतर लोक कल्याणार्थम श्री रामतारक संयुक्त सहस्रचंडी महायागम వైభవంగా శ్రీ రామభద్ర క్షేత్రంలో రామభద్ర స్వామి దివ్యానుగ్రహముతో వేదమూర్తులు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఆ రామభద్ర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం ఉండాలని, మీ యొక్క ఆశీస్సులు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకందరికీ ఉండాలని కోరుతూ మీకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. ఇంత వైభవంగా జరిగింది అంటే ప్రధానంగా అక్కడ ఇక్కడ రామ తారక హవనమైంది. తర్వాత రామనామంతో రామ మూలమంత్ర హవనము, అక్కడ 1000 చండీ పారాయణాలు, 10 లక్షల జపము. తర్వాత మనకు చివరి రోజు హవన కార్యక్రమం అనేటువంటిది చాలా విశేషంగా మోదుగ సమిదలు, పాయసము, గోఘృతము, సుగంధ ద్రవ్యాలు, తర్వాత అనేక సుగంధ ద్రవ్యాలు అనేకంగా వస్తాయి. వాటితో వైభవంగా జరిగింది, చాలా మహాద్భుతంగా జరిగింది. గురువుల అనుగ్రహముతో, మహనీయుల అనుగ్రహముతో, వేదమూర్తుల ఆశీస్సులతో, భక్తుల యొక్క ప్రోత్సాహముతో ఆ విధానంగా వేదమూర్తులకు చాలా ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ, భక్తులకు కూడా ఏమిటి అనంటే ఎటువంటి తక్కువ సమయంలో మనం ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి సందర్భం అంటే 5 సంవత్సరాల నుండి అనుకుంటున్నాం. కానీ ఈ కార్యక్రమంలో ఎవరైతే భక్తులు మేమున్నాము అంటూ మనసా వాచ కర్మన కుడి చేతితోని చేసినటువంటిది ఎడమ చేతికి తెలియదు అని అంటారన్నట్టు, ఆ విధానంగా చేసినటువంటి వారికి మనం భూమి మీద కొంత ద్రవ్యం, ధాన్యం ఏదైతే ఉందో ధాన్యం వేస్తే అనేక బస్తాల్లో, అనేక సంచుల్లో ధాన్యం ఎలా వస్తుందో వారి కుటుంబానికి కూడా ఆచంద్రార్కము కూడా అలాంటి వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి కలగాలని, ప్రశాంతత కలగాలని మేము కోరుతూ ఉన్నాము. ఇలా ఇక్కడికి వచ్చినటువంటి తక్కువ సమయంలో మేము ప్రత్యేకంగా ఆహ్వానించడానికి కూడా సమయం లేదు. 20 రోజుల్లో మనకు కార్యక్రమం అనేటువంటిది ఫిక్స్ అవడము, ఇదంతా కూడా గురువుల అనుగ్రహంతో జరగడము చాలా విశేషము. అందరికీ కూడా వేదమూర్తులకు కానివ్వండి, భక్తులకు కానివ్వండి, 2026 కంటే ముందుగా న్యూ ఇయర్ అంటే మనకు వచ్చేటువంటి ఉగాది నుండి వచ్చేటువంటి తెలుగు సంవత్సరానికి, తర్వాత ఆంగ్ల సంవత్సరానికి ముందుగా జరిగినటువంటి ఈ యాగ ఫలితం అనేటువంటిది త్రిభిర్వర్షై, విత్తనం పెట్టగానే పండు అనేటువంటి ఫలం రాదు. కానీ అద్భుతాలు జరగాలని, వారు అనుకున్నటువంటి ధర్మ కార్యాలు చేయాలని, వారికి ఉన్నతంగా అభివృద్ధి వారి యొక్క రంగాల్లో, వేదమూర్తులకు వారి యొక్క రంగాల్లో, తర్వాత భక్తులకి వారి యొక్క వ్యాపార, ఉద్యోగ, వ్యవహార విషయాల్లో అద్భుతాలు జరగాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుతూ, అద్భుతాలు అంటే ఏమిటి అంటే ప్రశాంతత, అలాంటి కుటుంబం ఐక్యంగా సఖ్యంగా ఉండి, కుటుంబం అంటే కేవలం తన కుటుంబమనే కాదు, సమాజంలో ఉండేటువంటి వారంతా కూడా, లోకంలో ఉండేటువంటి వారంతా కూడా ఐక్యతతోని, సఖ్యతతోని, ఒక మైత్రి భావంతోని ప్రేమపూర్వకంగా, స్నేహపూర్వకంగా వెళ్ళాలని మేము కూడా కోరుతూ, అందరికీ కూడా ప్రసాదాన్ని సరిగ్గా వైకుంఠ ఏకాదశి, ఇప్పుడు వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ద్వారా తప్పకుండా అందరికి ఇక్కడ ప్రసాదం వితరణ జరుగుతుంది. ఆ విభూతి 10 హోమగుండాలు విభూతి ప్రసాదం అందరూ కూడా భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ రానటువంటి వారికి తప్పకుండా పంపించడం జరుగుతుంది. అందరికీ రామభద్ర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మైత్రీం భజతాం అఖిల హృజైత్రీం. అందరూ క్షేమంగా ఉండాలి, లోకమంతా క్షేమంగా ఉండాలి. జై శ్రీరామ్, జై